సోగ్గాడి చిన్ని నాయన ఇచ్చిన సూపర్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న నాగ్ తన పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ శ్రద్ధలో నాగార్జున ఎక్కువగా తన పెద్ద కొడుకు నాగ చైతన్య కెరియర్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం అఖిల్ సినిమా విడుదలై 4 నెలలు గడిచిన అఖిల్ రెండవ సినిమా గురించి నోరు విప్పని నాగ చైతన్య సినిమాల విషయంలో తన స్పీడ్ ను విపరీతంగా పెంచేశాడు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అఖిల్ తో పోలిస్తే నాగ చైతన్య కెరియర్ ఇప్పుడు చాలా స్పీడ్ గా ఉండడమే కాకుండా చైతు సినిమాలకు బయర్లలో క్రేజ్ ఏర్పడిన నేపథ్యంలో ఆ క్రేజ్ ను పూర్తిగా వినియోగించుకోవడానికి నాగార్జున ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా తన సోగ్గాడి చిన్ని నాయన లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణతో నాగ చైతన్య తరువాత సినిమాను ఫిక్స్ చేశాడు నాగార్జున. అంతేకాదు ఈ సినిమా కథ విషయంలో కూడా నాగ్ అన్ని దగ్గర ఉండి చూసుకుంటున్నాడని టాక్. అయితే ఈ విషయమై నాగార్జున సన్నిహితులు మరో విధంగా కామెంట్ చేస్తున్నారు. అఖిల్ కు ఉన్న స్టార్ మెటీరియల్ రీత్యా ఒక హిట్ పడితే అఖిల్ కెరియర్ ఎక్కడికో వెళ్లిపోతుంది. అయితే నాగ చైతన్య కెరియర్ ఇంకా స్లోగా నడుస్తున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత నాగ్ చైతూకి ఇస్తున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా కథల ఎంపికలో అఖిల్ కు ఉన్న మెచ్యూరిటీ చైతన్యకు లేదు అనే అభిప్రాయంలో నాగార్జున ఉన్న నేపథ్యంలో చైతన్యకు సంబంధించిన కథలను వినే బాధ్యత కూడా నాగ్ తీసుకుంటున్నాడు అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. నాగార్జున నమ్మకాన్ని చైతన్య ఈ సమ్మర్ కు విడుదల కాబోతున్న ప్రేమం సినిమాతో ఎంతవరకు నిలబడతాడో చూడాలి. ఒక్కసారి భుజం మీద చేయేశాక వాడి ఎదవైనా యా రెహమాన్ అయినా ఫ్రెండే. బ్యాచులర్ బాబు నా కోచింగ్ తోటి హస్బెండ్ అవుతాము.